హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దామండి. ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అంటే పప్పుచారే. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మనం కూడా అసలు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని రెసిపీ అని అంటే పప్పుచారు. ఇది ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ కందిపప్పుని తీసుకున్నానండి. కందిపప్పు కడిగేసుకొని ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ చూడండి ఏమేమి తీసుకున్నానో. ఆలు, టమాటో, క్యారెట్, అలాగే మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నేను సొరకాయ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కందిపప్పును కడిగేసుకున్నాక ఇలా కొద్దిగా వాటర్, అలాగే సాల్ట్ యాడ్ చేయొద్దండి, ఉడకదు కాబట్టి. కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి 5 విజిల్స్ వచ్చేంత వరకు. పక్కన చింతపండును కూడా నేను పెట్టేసుకున్నాను. పిల్లలు ఆడుతున్నారండి, వాళ్ళు అల్లరి చేస్తున్నారు. అది సౌండ్ ఏదైనా వస్తే ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాము పప్పు ఉడికేలోపు. ఇక్కడ వచ్చేసి 2.5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే వేసుకోండి. చాలా టేస్ట్, పుదీనా ఫ్లేవర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది పప్పుచారు టేస్ట్. ఇక్కడ అలాగే 1 by 1 మనము వెజిటేబుల్స్ని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇలా నేను రౌండ్గా కట్ చేసుకున్నాను, పొడుగులా కట్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి క్యారెట్ని. చూడండి ఇవన్నీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పుదీనాను కూడా యాడ్ చేసుకున్నామండి. పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. మనము ఎన్నిసార్లు తిన్నా బోరు కట్టని రెసిపీ అని అంటే పప్పుచారే అండి. హాయిగా ఏమీ లేకపోయినా ఉన్న వెజిటేబుల్స్ ఒక 2-3 ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేసుకొని చక్కగా పప్పుచారు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అసలు ఆ టేస్టీ వేరే లెవెల్ ఉంటుంది. చూడండి ఇక్కడ పుదీనా అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా 1 by 1 వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మగ్గే వరకు మనము ఉడికించుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది పప్పుచారు. నేనైతే ఇలానే చేస్తానండి. చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నట్లయితే బాగుంటుంది. కొంచెం మనం చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపండు రసంలో జీలకర్ర మెంతుల పొడి కాంబినేషన్ బాగుంటుందండి. టేస్ట్ మంచిగా వస్తుంది పప్పుచారుది. చూడండి ఇలా జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక ఒక 1 minute ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనము ఆలు కూడా వేసేసుకుందాము. ఆలు కూడా వేసుకున్నాము. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇవి ఒక్క 1 minute ఆయిల్లో ఫ్రై అయ్యాక మనము టమాటో పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 5 minutes ఇట్లా ఆయిల్లోనే మనం మగ్గనించుకోవాలి ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసి చేసుకోండి. ఇవే వేసుకోవాలి అనేది ఏమీ లేదు. ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి చేసుకోవచ్చు అండి. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయలు కూడా వేసుకోవచ్చు, ములక్కాడ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో అవి వేసుకున్నాను నేను. చూడండి 5 విజిల్స్ తర్వాత పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇలా మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా స్పూన్తో మంచిగా మెదిపేసేసుకొని కొద్దిగా వాటర్ ఇందులోనే యాడ్ చేసేసుకొని ఈ పప్పు అంతా మనం ముందుగా
పోపు వేసుకున్న వెజిటేబుల్స్లో వేసేసుకోవాలండి. పప్పులో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ మరి ఒక 5 మినిట్స్ మగ్గించేసుకోవాలి. అప్పుడు పప్పుచారు టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. కొద్దిగా చప్పడి పప్పు అనేది మా పిల్లల కోసం పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇలా పప్పులో మనం వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి ఉడికించుకున్నట్లయితే ఎంతో రుచికరమైన వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఈ పప్పుచారుకి కానీ మనం సైడ్కి పాపడాలు అలా గోలించేసుకొని వైట్ రైస్లో వేడి వేడిగా పప్పుచారు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక్క ప్లేట్ తినే వాళ్ళం 2 ప్లేట్స్ ఖాళీ చేసేస్తాము. అంత చక్కగా ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టకుండా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అని అంటే పప్పుచారే అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి స్పెషల్గా మళ్ళీ వాళ్ళకి కర్రీ పెట్టాల్సిన పనేమీ లేదు. చక్కగా పప్పుచారు చేసి పెట్టేస్తే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. చూడండి, అన్నీ వేసుకున్నాక చింతపండు రసం వేసేసి మీకు ఒకవేళ పులుపు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. అప్పుడే మనకి పప్పుచారు ఇట్లా మసిలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ తగినంత సాల్ట్ అలాగే మీ రుచికి సరిపోయేంత కారంని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఉడికించుకోవాలి. పప్పుచారు ఎక్కువ ఉడికితేనే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచిగా. చూడండి, అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఇంకా ఎలాంటి స్పెషల్ పొడులు, సాంబార్ పొడి కానీ మసాలా పప్పుచారుకి వేరే ఏ మసాలాలు యాడ్ చేయట్లేదండి. జస్ట్ కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేశాను, కొద్దిగా పుదీనా వేసుకున్నాను, అలాగే కారము ధనియాల పొడి వేశాను, అంతే అండి. ఇంకా వేరే ఎలాంటి మసాలాలు యూస్ చేయలేదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇంకా మీరు ఏమైనా మెథడ్ ఫాలో అవుతారా పప్పుచారులో? వేరేగా ఏమన్నా ఫాలో అవుతే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా అంతా మసులుతుంది కదా పప్పుచారు. మనం ఎంత కొంచెము ఇలా మసాలా పెట్టుకుంటేనే పప్పుచారు టేస్ట్ అనేది బాగుంటుందండి. మూత పెట్టుకొని మసలించుకోవడం వల్ల ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా మంచిగా మసులుతుంది. ఇప్పుడు మనం మూత పెడదాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నట్లయితే మనం వేసిన వెజిటేబుల్ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి. అలాగే ముక్కలకి సాల్ట్, కారం, పులుపుదనం అనేది మంచిగా పట్టుకుంటుంది. ఒకసారి తీసి చూద్దామండి 10 మినిట్స్ తర్వాత. చూడండి, కంప్లీట్ అయిపోయింది పప్పుచారు. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ముక్కలు కూడా అన్నీ మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా పప్పుచారుని ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసి చక్కగా మనకు నచ్చినట్లుగా హ్యాపీగా చేసేసుకొని తినేసేయవచ్చు. చూడండి, ఇలా పైనుండి కొత్తిమీర చల్లేసేసుకుంటే వేడి వేడి టేస్టీ పప్పుచారు రెడీ అయినట్టే. మరి ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంతో యమ్మీ అండ్ కలర్ఫుల్గా ఎంత బాగుందో పప్పుచారు. వేడి వేడిగా అసలు అన్నంలో వేసేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే పాపడాలు గోలి చేసేసుకొని పప్పుచారు అంచుకు పెట్టుకొని మళ్ళీ అంచునైతే చాలా యమ్మీగా కంప్లీట్ చేసుకున్నాము. యమ్మీ పప్పుచారుతో చాలా హ్యాపీగా మేమైతే మా లంచ్ని ఫినిష్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి, అన్నీ సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. ముక్కలు కూడా అన్నీ మంచిగా ఉడికిపోయాయండి. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది పప్పుచారుది. సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.